ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో కంటెంట్ తోనే కాదు కామెంటరీతో కూడా నవ్వేస్తాను అంటున్నాడు మన రాఘవ. మరి ఆ కామెంటరీ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ దిస్ టీమ్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ వాతావరణం అంతా చాలా చాలా ఆహ్లాదంగా ఉంది. మరి ఈ స్టేడియం అంతా కూడా ఎంత హాయిగా ఆహ్లాదంగా ఉందంటే కారణం మన కృష్ణ భగవాన్ గారిని చెప్పుకోవచ్చు. మరి మండు వేసవిలో ఏసీ లేకుండా కూడా ఈ రోజు ఈ స్టేడియం మొత్తం ఇంత చల్లగా ఉందంటే ఖుష్బూ మేడం గారి చల్లని చూపులని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు ఇంత విద్యుత్ దీపాలతోటి ఎంటైర్ స్టేడియం అంతా కూడా ఇంత అందంగా ఉందంటే దానికి కారణం రాకెట్ రాఘవన్ చెప్పుకోవచ్చు. సారీ మేడం, అది నేను కామెంట్ లో పడిపోయి కంటెంట్ మర్చిపోయాను, ఏమనుకోకండి. క్రికెట్ కామెంటేటర్ గా పనిచేస్తుంటానండి. ఇలాగే ఎన్నో టీములు నేను గెలిపించాను. ఇలా ఎన్నో టీములు చాలా బయటికి పంపించాడు. ఏం మాట్లాడుతున్నావురా? అంటే నేను మాట్లాడేది ఇక్కడ టీముల గురించి కాదు, క్రికెట్ టీముల గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే ఆఫీస్ లో మీరే చాడీలు చెప్పారేమో వాళ్ళ మీద. చాడీలు చెప్పే బ్యాచ్ అయితే మిమ్మల్ని ఎప్పుడో పంపించేసి ఉండేవాళ్ళని కదా. అది కరెక్ట్ కదా. నేను ఆ మధ్య మీకు ఒక లెటర్ రాశానండి, మీకు అందిందో లేదో, మళ్ళీ మీ దగ్గర నుంచి రిప్లై కూడా ఏం రాలేదు. మేడం గారికి లెటర్ రాశాను నేను. రాసావా? ఆవిడ అడ్రస్ తెలుసా నీకు? అయ్యో ఎందుకు తెలీదు, అందం అని రాస్తే చాలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. ఫార్మాట్ మార్చారు కానీ భజన మాత్రం మార్చలేదు మీరు. మోస్తావా? రిప్లై పెట్టారంట ఆవిడ. నా అడ్రస్ మేడం గారికి ఎలా తెలుసు? మేడం గారికి తెలుసు. అడ్రస్ ఏమని రాశారు? వృద్ధాప్యం అని రాశారు. అయితే రష్మి గారి ఇంటికి వెళ్ళిపోయి ఉంటది. సారీ, పర్లేదు, సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి ఆ మాత్రం కోఆపరేషన్ ఉండాలి మేడం. కోఆపరేషన్ మీకు ఆపరేషన్ చేసేస్తా నేను. ఇప్పుడు హౌస్ ఏజెంట్ అండి, అద్దెలు ఇల్లు చూపిస్తుంటాడు. అడ్వాన్స్ తీసుకున్నావు నా దగ్గర, ఇల్లు చూపించాలి కదా నువ్వు. హైదరాబాద్ అంతా తిరిగి ఎక్కడ రూములు దొరకపోతే మా రూమ్ పక్కన ఒక రూమ్ ఖాళీగా ఉంటే అది చూసి పెట్టాను. అది ముందే చూడొచ్చు కదరా. అంటే అర్థమైన వాళ్ళందరూ నా పక్కన ఎందుకని. ఎక్కువగా మాట్లాడేవనుకో మైక్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇంకా కనిపించదు. మూసుకోవాల్సిన నోరు కాదు. మన పక్కన రూమ్ ఖాళీ. ఏ కాటరింగ్ చేద్దామమ్మా? క్యాటరింగ్ కాదండి, క్రికెట్ కామెంటరీలు ఇస్తూ ఉంటాను. ఈ కోట అలాగే క్రికెట్ కామెంటరీ నాకు చాలా ఇష్టం. క్రికెట్ కామెంటరీ అంటే ఇష్టం. అంటే ఓ ఆడతారు అనుకోకండి, బెట్టింగ్ లేస్తారు, లచ్చలు సంపాదించాడు. ఈడు కాదు, ఈడి వాళ్ళు ఇంకొకడు. సరే అన్ని కాదు కానీ ప్రతి నెల 1వ తారీఖు రెంట కట్టేయాలి. ఇచ్చేద్దాం. సరే అగ్రిమెంట్ సంబంధం. అగ్రిమెంట్ ఎందుకండి? కాదండి, ఒక రోజు 2 రోజులు 4 రోజులు ఉంటారు కాదు, 6 నెలల అగ్రిమెంట్ సంతకం పెట్టాలి అంతే. అది కాదు, సంతకం పెట్టు. ఇప్పుడు పెట్టవయ్యా. ఒక సంవత్సరం. ఇదిగో నీ కాపీ నా కాపీ. ఓకే సరే కానండి. గుడ్ మార్నింగ్ అండి. అదే కామెంటరీ ప్రాక్టీస్ చేస్తున్నాను. అమ్మా, మరి క్రీడాకారుడు ఇప్పుడే బయటకు వచ్చాడు. అటు స్ట్రెచ్ చేశాడు, ఇటు స్ట్రెచ్ చేశాడు, కానీ అక్కడ ఏం లేదని తెలుసుకున్నాడు. మరి స్టేడియం అంతా కూడా ఆడియన్స్ చూస్తున్న ఒక మహిళా క్రీడాకారిణి ఇప్పుడే వచ్చింది. మహిళా క్రీడాకారిణి మరి ఎదురొచ్చి ఆ పురుష క్రీడాకారిణి టాస్ గెలిచి బయటికి వెళ్ళి బౌలింగ్ చేయడం కోసం ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాక ఎలాంటి క్రీడాకారుడు వస్తాడో ఇప్పుడు మనం చూద్దాం. క్రీడాకారుడు ఎందుకు వస్తాడు? ఏంటండి నువ్వు మాట్లాడేది మాకు తగులుతున్నాయి. తగలడం ఏంటండి? ప్రాక్టీస్ చేసుకుంటున్నాం మేము. ప్రాక్టీస్ ఇంట్లో చేసుకో. మరి చూసినట్టయితే స్టేడియం అంతా దద్దరిల్లిపోతుంది. ఎంతో చక్కగా క్రీడాకారులు పోటీ పడి మరీ ఆడుతున్నప్పుడు ఆ మహిళా క్రీడాకారిణి దగ్గరికి ఒక క్రీడాకారుడు పూలు పట్టుకుని వచ్చాడు. ఇద్దరి మధ్యలోని ఎన్నో మంతనాలు జరిగాయి. చివరికి మంతనాలు గడుస్తూనే ఉన్నాయి. ఏంటి పూలు పట్టుకుని ఎవడొచ్చాడు? మంతనాలు ఎక్కడ జరిగినాయి? పూలు పట్టుకొని ఎవడొస్తాడు? పోలోడు వస్తాడు. మరి దీనికి ఎందుకు ఏం జరిగిందో ఆహ్లాదం అంటే
ఆ వంకాయలు, బెండకాయలు, దొండకాయలు. ఇప్పుడే వీధిలోకి ఒక అద్భుతమైన ఇంకో క్రీడాకారుడు ప్రవేశించాడు. మరి ఆడియన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వంకాయలు ఎంత? 50 రూపాయలమ్మా. 30కి రావా? 50కి తగ్గేదే లేదు. 30, 50, 30, 50, 30 ఎక్కడ కూడా తగ్గట్లేదు. మంచి రంజు మీద ఉంది ఆట అంతా కూడా. 50, 30 అంటే 50, 30 అంటే ఏం పేరు రాయట్లేదు ఇక్కడ. కూరగాయలు బేరం ఆడుతున్నాడు. కూరగాయలు అంట కదరా. అదే సార్ దానికన్నా మరి దాన్ని ఎందుకు రా నా ఇంట్లో కనెక్ట్ చేసి చెప్తాను అర్థం కోర్టు మళ్ళీ ఏమనుకున్నావు వెళ్ళా నీకు దిగుద్ది రే నువ్వు ఇల్లు కాల్ చేశారు బా అగ్రిమెంట్ పెట్టాం కదా సార్, ఎలా కాల్ చేస్తాం? నా గొయ్యి నేనే తీసుకున్నట్టున్నాను. గురుగారు 40 రూపాయలకి ఇస్తుంది. వెళ్ళిపో చెప్తాను ఒకసారి ఎక్కడికి బట్టలు ఉతకడానికి. మళ్ళీ ఆడు వస్తాడో ఏదో ఒకటి నేను చూసి చెప్తాడు. నాకు మంట ఎక్కువ తెలియదు. నేను వదులుతాను. ఇప్పుడే చూసినట్టయితే మరి క్రీడాకారుడు ఎక్కడో బౌండరీలు బాస్తాడు అనుకున్నవాడు ఇక్కడ లంగాలు పట్టుకుని బండకేసి బాదడానికి సిద్ధమయ్యాడు. స్వామి నువ్వు అలా బాత్తూనే ఉండాలా, నేను చూడాలా? ఓహో స్వామి జంబలు ఇక్కడ జారు మిఠాయా? బయట ఊర్లో అంత తిరిగితే లంగగా అనుకుంటారా నన్ను లోపడి పో. అసలు ఇవాళ మా పెళ్లి రోజురా. డిస్టర్బ్ చేయకుండా టైం 9 అయిపోయింది కదా. కనపడ్డావు దిగిపోద్దాం అనుకుంటున్నా. ముందు చెప్తాను. ఎంతవరకు ఎప్పుడు చూడని మ్యాచ్, కని వినిగని ఎరగని మ్యాచ్, సడన్గా ఫ్లడ్ లైట్ వెళ్తున్నారు. డే నైట్ మ్యాచ్ ఈ రోజు స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ ఎలాగ ఉండబోతుంది? టాస్ గెలిచాడా లేదా, అసలు మ్యాచ్ గెలిచాడా లేదా అని కూడా ఆడియన్స్ ఇలాంటి మ్యాచ్ గురించి చెప్పారా మధ్య మధ్యలో వస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. మరి చూసినట్టయితే నేను రాత్రి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిపోయి ఉంటది. మరే చెప్తుంది కాలేజ్ కుదరదండి, 6 నెలలకు సంతకం పెట్టాను. మళ్ళీ అనవసరంగా నిజం కూడా ఏం చేస్తాను నాకే తెలియదు. ఇట్లా అర్థమైందా? సైలెంట్ గా లోపల పో. చాలా రోజుల తర్వాత రాఘవ్ గారు స్కిట్ లైవ్ చూడడం దొరికింది. మరి మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాము. ఖుష్బు గారు. రాఘవ గారు Ma'am. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడడానికి. థ్యాంక్ యూ. మీ స్కిట్ ఫ్లో బాగుంది అండ్ అందరూ బాగా పర్ఫార్మ్ చేశారండి. వెరీ నైస్ కాన్సెప్ట్ అండ్ ఆ ఫ్లో బాగుంది, నాకు నచ్చింది. కృష్ణ భగవాన్ గారు. రాఘవ గారు మీ లెవెల్లోనే ఉంది. చాలా మంచి ఐడియా. మీకు ఎక్కడి నుంచి వస్తాయి ఐడియాలు తెలియదు కానీ బాగుంది. సో జడ్జెస్, సరికొత్త జబర్దస్త్, సరికొత్త ఫార్మాట్, అయితే సరికొత్త స్కోర్స్. కృష్ణ భగవాన్ గారు, టోటల్ స్కోర్స్ ఫర్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ వచ్చి 15 out of 20.